హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సోల్లో ఉన్న మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ప్యాలెసెస్, టెంపుల్స్, ట్రెడిషనల్ స్ట్రీట్స్, కేబుల్ కార్ రైడ్స్, ఎవ్రీథింగ్ ఒక్క రోజులో అన్ని కవర్ చేద్దాం. సో లెట్స్ గో. సో మీరు నా ముందు వీడియోస్ చూసే ఉంటే మేము గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ వచ్చాం. సో మేము 10 పీపుల్ ఒక వెహికల్ మాట్లాడుకొని అందులో అయితే మేము వెళ్తున్నాం. మీరు కూడా ఇట్లా వెహికల్ మాట్లాడుకోవచ్చు, లేదు అంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని కూడా ట్రావెల్ చేయొచ్చు. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి గ్యోన్బోకుంగ్ ప్యాలెస్. ఇది సోల్లో ఉన్న బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ రాయల్ ప్యాలెస్. ఇది జోసన్ డైనస్టీ కింగ్స్ ఇక్కడే ఉండేవారు. ఇంకా హ్యాంబాక్ రెంట్ చేసుకొని వస్తే ఎంట్రీ అయితే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఆర్కిటెక్చర్ మొత్తం అసలు చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చేంజింగ్ ఆఫ్ గార్డ్ సెరమనీ చూడడానికి వచ్చాం. టైమింగ్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ట్రెడిషనల్ గార్డ్ చేంజింగ్ సెరమనీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. కంప్లీట్ రాయల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్లేస్ డిజైన్ చూస్తే కొరియన్ హిస్టరీ ఎంత రిచో కూడా అర్థమైపోతుంది. ప్యాలెస్ కంపౌండ్ లోనే నేషనల్ ఫోక్ మ్యూజియం కూడా ఉంటుంది. కొరియన్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్, ట్రెడిషన్స్ అండ్ కల్చర్ గురించి ఇక్కడ డీటెయిల్ గా తెలుస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. సోల్లో ఐకానిక్ ల్యాండ్ మార్క్ గా కన్సిడర్ చేస్తారు. సో నౌ లెట్స్ గో ఇన్సైడ్ ద ప్యాలెస్. ఒరిజినల్గా ప్యాలెస్ కాంప్లెక్స్లో అరౌండ్ 7,700 రూమ్స్ ఉండేవి. ఒక స్మాల్ రాయల్ సిటీ లాగా డిజైన్ చేశారు. ప్రెజెంట్ డేలో కొన్ని బిల్డింగ్స్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి. రిమైనింగ్ స్ట్రక్చర్స్ అన్ని గవర్నమెంట్ రీస్టోర్ చేసుకున్నది. ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ ఫర్ పిక్చర్స్ అని కూడా చెప్పాలి. ఈ ప్యాలెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ ఇది. జున్ జాన్ హాల్ అంటారు దీన్ని. ఇక్కడ కింగ్స్ అఫీషియల్ సెరమనీస్ ఇంకా ఫారెన్ అంబాసిడర్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్యాలెస్లో పవిలన్ ఒక బ్యూటిఫుల్ లేక్ మధ్యలో కూడా ఉంటుంది. రాయల్ బ్యాంక్వెట్స్ అండ్ సెలబ్రేషన్స్ ఇక్కడ జరిగేవి. ప్యాలెస్లో మోస్ట్ ఫోటోజెనిక్ స్పాట్ ఇదే. స్మాల్ ఐలాండ్స్ మీద ట్రెడిషనల్ పవిలన్ ఉంటుంది. కింగ్స్కి సపరేట్గా అండ్ క్వీన్స్కి సపరేట్గా వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకు ఉండేవి. అండ్ సౌత్ కొరియా గవర్నమెంట్ ప్యాలెస్ని ఒరిజినల్ గ్లోరీకి రీస్టోర్ చేయడానికి మ్యాసివ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఇప్పటికీ రిస్టోరేషన్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఈ ప్యాలెస్ సౌత్ కొరియా యొక్క నేషనల్ ప్రైడ్. డైలీ చేంజింగ్ ఆఫ్ రాయల్ గార్డ్ సెరమనీ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ హ్యాండ్వర్క్ డ్రెస్ వేసుకొని విజిట్ చేస్తే ఈ ప్యాలెస్లో ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. సో లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. ఇది నమ్సన్ కేబుల్ కార్ రైడ్. సియోల్ సిటీని పైనుంచి బర్డ్స్ ఐ వ్యూలో చూడడానికి ఇది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. కేబుల్ కార్ బోర్డింగ్ పాయింట్ మియోంగ్డాంగ్ స్టేషన్ ఎగ్జిట్ 3 నుంచి అరౌండ్ 10 to 15 minutes వాక్ ఉంటుంది. అండ్ కేబుల్ కార్ రైడ్ నుంచి వ్యూస్ మాత్రం అమేజింగ్. సిటీ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఎడల్ట్ రౌండ్ ట్రిప్కి అరౌండ్ 15,000 సౌత్ కొరియా కరెన్సీ అయితే అవుతుంది. అండ్ కేబుల్ కార్ 10 AM నుంచి 11 PM వరకు ఆపరేట్ అవుతుంది. వెదర్ ఏమైనా బాగోకపోతే టెంపరీగా క్లోజ్ చేస్తూ ఉంటారు. రైడ్ చేసే టైంలో నమ్సన్ మౌంటైన్ గ్రీనరీ, స్కై లైన్, సిటీస్ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయంటే అసలు మాటలో చెప్పలేను. అంత అంటే అంత బాగుంది అసలు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కేబుల్ కార్ దిగే టైం అయితే వచ్చేసింది. అండ్ కేబుల్ కార్ రైడ్ మాత్రం నిజంగా బాగుంది. అండ్ కేబుల్ కార్ దిగిన తర్వాత సియోల్ టవర్కి ఎంట్రన్స్ నుంచి కొంచెం వాక్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక పార్క్లా ఉంటుంది. ఆ పార్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హియర్ ఇస్ ద గ్లిమ్స్ ఆఫ్ ద సియోల్ టవర్. మీకు ఇంకా సిటీని పైనుంచి చూడాలి అనిపిస్తే టవర్ పైన ఉన్న అబ్జర్వేటరీ డెక్కి మీరు వెళ్ళొచ్చు. లేదు కొంచెం బడ్జెట్లో అయిపోవాలి అంటే కేబుల్ కార్ రైడ్ ప్లస్ ఈ నమ్సన్ పార్క్ ఈ రెండు ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది. టవర్ దగ్గర ఫేమస్ లవ్ లాక్స్ వాల్ అయితే ఉంటుంది. కపుల్స్ సింబల్ ఆఫ్ లవ్ గా ఇక్కడ లాక్స్ అయితే అటాచ్ చేస్తారు. మీరు కూడా స్మాల్ లాక్ కొని మీ నేమ్స్ అన్ని మీద రాసి అటాచ్ చేయండి. ఇక్కడ ఇది పాపులర్ ట్రావెల్ మెమరీ. సన్సెట్కి ఒక 40 to 60 minutes ముందు వస్తే ఇక్కడ డే లైట్, సన్సెట్ కలర్స్ అండ్ నైట్ లైట్స్ అన్నీ ఒకటేసారి ఎంజాయ్ చేయొచ్చు. సన్సెట్ టైంలో సియోల్ స్కైలైన్ గోల్డెన్ సిటీలో అమేజింగ్ ఫొటోస్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ వర్తి స్పాట్ అని అయితే చెప్పొచ్చు. సో నౌ లెట్స్ గో టు ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ జోగేసా టెంపుల్. కొరియాలో బుద్ధిజం ని మెయిన్ హెడ్ క్వార్టర్స్ లా ఉంటుంది టెంపుల్ అయితే. సరౌండింగ్స్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎంటర్ అవ్వగానే ఇట్లా మాకైతే ఇట్లా ఫుల్ డెకార్ తోని కలర్ఫుల్ ల్యాంథర్న్స్ తో ఇట్లా ఒక బెల్ అయితే ఉంది. టెంపుల్ ప్రెమిసెస్ లో కలర్ఫుల్ ఫ్లవర్స్, పీస్ఫుల్ గార్డెన్స్, ట్రెడిషనల్ కొరియన్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మాంగ్స్ మెడిటేషన్, చాంటింగ్, ప్రేయర్స్ డైలీ కండక్ట్ చేస్తూ ఉంటారు. విజిటర్స్ కూడా చాలా పీస్ఫుల్ గా అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బుద్ధ బర్త్డే టైంలో ఈ టెంపుల్ థౌజండ్స్ ఆఫ్ కలర్ఫుల్ ల్యాంథర్న్స్ తో ఇలా డెకరేట్ చేస్తూ ఉంటారు. నైట్ వ్యూ చాలా మ్యాజికల్ గా ఉంటుంది. ఈ టైంలో వస్తే మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయొద్దు. ఈ కలర్ఫుల్ ల్యాంథర్న్స్ హోప్, విజ్డమ్, కంపాషన్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ల్యాంథర్న్స్ మీద పీపుల్ నేమ్స్ ఎందుకు రాస్తారో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్త్ గానీ, హ్యాపీనెస్, సక్సెస్, పీస్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అంటే మన సైడ్ ముడుపులు ఎట్లా కడతారో ఇక్కడ వీళ్ళు ల్యాంథర్న్స్ కి నేమ్స్ అట్లా రాస్తూ ఉంటారు. కొన్ని ల్యాంథర్న్స్ డిసీజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మెమరీ కోసం కూడా డెడికేట్ చేస్తారు. వాళ్ళకి పీస్ దొరకాలని ప్రేయర్ చేస్తూ ఉంటారు. మెయిన్ ప్రేయర్ హాల్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. అందులో బుద్ధ స్టాట్యూ ఉంటుంది. విజిటర్స్ సైలెంట్ గా ప్రేయర్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. సిటీ హజిల్ మధ్యలో ఉన్న ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా కామ్ గా ఉంటుంది అండ్ రిలాక్సింగ్ గా ఉంటుంది. స్ట్రెస్ రిలీవ్ అవ్వాలంటే పర్ఫెక్ట్ ప్లేస్. సోల్ విజిట్ చేస్తే షాపింగ్ మాత్రమే కాదు, కొరియన్
కొరియన్ కల్చర్ అండ్ బుద్ధిజంని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందులో ఈ టెంపుల్కి రావడం అయితే ఇంకా ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ కొరియా. సో నెక్స్ట్ వీ కేమ్ టు ఇన్సాడాంగ్ స్ట్రీట్. ఇక్కడ ట్రెడిషనల్ సోవినియర్స్, హ్యాండ్మేడ్ ఫ్యాన్స్, పెయింటింగ్స్, టీ కప్స్, మ్యాగ్నెట్స్ అన్నీ దొరుకుతాయి. వీటికి ఇక్కడ ఫేమస్ అనే చెప్పాలి. అండ్ మేము ఇవాళ ట్రెడిషనల్ కొరియన్ హ్యాండ్బాగ్ డ్రెస్ అయితే ట్రై చేద్దామని వచ్చాం. మా టూర్ గైడ్ అయితే మమ్మల్ని బెస్ట్ ప్లేస్కి అయితే తీసుకొచ్చింది. వీళ్ళ దగ్గర ద బెస్ట్ కలెక్షన్ ఉన్నది. వీళ్ళ దగ్గర మెన్, ఉమెన్, కిడ్స్ అందరికీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర డ్రెస్సెస్తో పాటు మ్యాచింగ్ పేర్ ఆఫ్ శాండల్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గరనే. సో మేమైతే మాకు నచ్చిన డ్రెస్సెస్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫన్ వీటిని సెలెక్ట్ చేసుకోవడం. ఏది డ్రెస్ బాగుంటుందని కొంచెం మాకు టైం పట్టింది. అండ్ ఫైనలీ ఐ ఫౌండ్ దిస్ డ్రెస్ అండ్ ఇది నాకు బాగుంటుందని నాకు అనిపించింది. సో ఐ సెలెక్టెడ్ దిస్ వన్. సో ఈ డ్రెస్ మేము ఓన్లీ ఫర్ 1 hour మాత్రమే మేము రెంట్ తీసుకున్నాము అండ్ 3000 ఛార్జ్ చేశారు. సో ఇక్కడనే మేము ఫాస్ట్గా రెడీ అయిపోయాం. అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్. నాకే కొంచెం కామెడీగా అనిపించింది, కానీ ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు కదా, సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కానీ ఇది వేసుకొని నడవడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. చాలా బాగుండే. సో ఇట్స్ టైమ్ వీ హ్యావ్ టు లీవ్ సోల్ అండ్ గో టు బూసన్. సో సోల్ రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చేసాం. సో అరౌండ్ 5:45 అయితే మాకు KTX ట్రైన్ అయితే ఉంది ఫ్రమ్ సోల్ టు బూసన్, విచ్ కవర్స్ ఆల్మోస్ట్ 330 kilometers in 2 hours and 45 minutes. సో మేము మా డెడికేటెడ్ ప్లాట్ఫామ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ రోజు చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది. అసలు క్రౌడ్ కూడా కంపారిటివ్లీ తక్కువనే ఉండే. అండ్ ఒక్క రోజులో సియోల్ హిస్టరీ, కల్చర్, ఫుడ్, షాపింగ్, స్కైలైన్ యాక్టివిటీస్ కానీ ఎక్స్పీరియన్స్ అన్నీ చేయొచ్చని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ ఐటనరీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వచ్చే టైం కూడా అయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు నేను బూసాన్కి వెళ్తున్నా అని. అండ్ సియోల్ వదిలి వెళ్తున్నాను కూడా కొంచెం బాధగా ఉంది. సోల్ చాలా కలర్ఫుల్గా, వైబ్రెంట్గా ఉంది. మేము ఉన్న ఈ 2-3 days మాకు చాలా అంటే చాలా నచ్చింది. లెట్స్ సీ బూసాన్ ఎలా ఉంటుందో. అండ్ మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30 అయితే అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ హోటల్. సో దిస్ ఈజ్ అవర్ హోటల్ ఇన్ బూసన్. సో ఇక్కడ ఒక మినీ కిచెనే ఉన్నది. అండ్ ఇట్ హ్యాస్ అ డైనింగ్ టేబుల్, అ స్పేషియస్ రూమ్. కానీ అన్ని కలిపి ఒక దాంట్లోనే ఉంది. అండ్ వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సో నెక్స్ట్ 2 nights నేను ఇక్కడే ఉండబోతున్నా. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ బూసన్. అస్సలు మిస్ అవ్వద్దు. రేపు ఇంకా కలర్ఫుల్గా ఉండబోతుంది డే అయితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్సో డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. And thank you. Bye. See you in my next video.